8 నెలల పసికందు పునర్విక ఈ భూమి మీద తన బతకడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయంటే కన్నవాళ్ళ గుండె ఎంత పగిలిపోతుందో ఒక్కసారి ఊహించండి. ఆ పాపకు వచ్చిన జబ్బు పేరు SMA టైప్ 1. ఇది కండరాల వ్యాధి కాదు, బిడ్డ నరాలను సైలెంట్ గా తినేసే రాక్షసుడు. పాప తల నిలపలేదు, పాలు మింగలేదు, కనీసం ఏడవలేక గాలి పీల్చుకోలేక విలవిలలాడిపోతుంటే కళ్ళెదురుగా బిడ్డ ప్రాణం పోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఆ తల్లిదండ్రులు. ఈ వ్యాధికి మందుంది, కానీ దాన్ని కొనాలంటే ఆ కుటుంబం బతుకున్నంత కాలం రక్తం అమ్ముకున్నా సరిపోదు. అక్షరాల 16 కోట్ల రూపాయలు. వ్యాధి ముదిరే కొద్దీ ఆ పసికందు బతికే ఛాన్స్ తగ్గిపోతుంది, టైం చేజారిపోతుంది. పార్టీలు రాజకీయాలు కాదు, ఒక పాప ప్రాణం సేవ్ చేయడానికి ఈ వీడియో అయితే మనం పవన్ కళ్యాణ్ గారికి చేరేదాకా కూడా షేర్ చేద్దాం. సేవ్ పునర్వికాలో మనందరం కూడా ఒక పార్ట్ అవుదాం. ఈ వీడియో గాని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే కన్ఫర్మ్ గా సొల్యూషన్ వస్తుందని నేను నమ్ముతున్నాను. 8 నెలల పసికందు పునర్విక ఈ భూమి మీద తన బతకడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయంటే కన్నవాళ్ళ గుండె ఎంత పగిలిపోతుందో ఒక్కసారి ఊహించండి. ఆ పాపకు వచ్చిన జబ్బు పేరు SMA టైప్ 1. ఇది కండరాల వ్యాధి కాదు, బిడ్డ నరాలను సైలెంట్ గా తినేసే రాక్షసుడు. పాప తల నిలపలేదు, పాలు మింగలేదు, కనీసం ఏడవలేక గాలి పీల్చుకోలేక విలవిలలాడిపోతుంటే కళ్ళెదురుగా బిడ్డ ప్రాణం పోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఆ తల్లిదండ్రులు. ఈ వ్యాధికి మందుంది, కానీ దాన్ని కొనాలంటే ఆ కుటుంబం బతుకున్నంత కాలం రక్తం అమ్ముకున్నా సరిపోదు. అక్షరాల 16 కోట్ల రూపాయలు. వ్యాధి ముదిరే కొద్దీ ఆ పసికందు బతికే ఛాన్స్ తగ్గిపోతుంది, టైం చేజారిపోతుంది. పార్టీలు రాజకీయాలు కాదు, ఒక పాప ప్రాణం సేవ్ చేయడానికి ఈ వీడియో అయితే మనం పవన్ కళ్యాణ్ గారికి చేరేదాకా కూడా షేర్ చేద్దాం. సేవ్ పునర్వికాలో మనందరం కూడా ఒక పార్ట్ అవుదాం. ఈ వీడియో గాని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే కన్ఫర్మ్ గా సొల్యూషన్ వస్తుందని నేను నమ్ముతున్నాను.